హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శృతిని. అందరు ఎలాగున్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఇంకా మనస్ఫూర్తిగా ఇంకా మంచిగా ఉండాలి అందరూ. నేను కూడా బాగున్నానండి. ఇవాళ అయితే మధ్యాహ్నం వ్లాగ్ అండి ఇదైతే. మధ్యాహ్నం పూట బియ్యం అయిపోయినాయి. మార్నింగ్ టైంలో కోతులు వచ్చి బియ్యం అయితే ఎత్తుకొని వెళ్ళిపోయినాయి. మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి మా వారు వెళ్ళి బియ్యం తెస్తే ఇంకా బియ్యం పొయ్యి మీద పెట్టేసిన, అన్నం పెట్టిన పొయ్యి మీద. అన్నం అయితే ఉడికేసింది. మా పాప ఏడుస్తుందని పాలు కూడా పొయ్యి మీద పెట్టిన. పాలు తాగిద్ది కాబట్టి పాలైతే పొయ్యి మీద పెట్టిన. పాలు తాగిద్దని ఎప్పటికప్పుడు పెట్టేస్తానండి. కొన్ని కొన్ని పాలే పెడతాను. మళ్ళా లేట్గా అయిందని ఒక్కోసారి తాగుదామా పాడవుతాయని కొన్ని కొన్ని పెడితే ఎప్పటికప్పుడు అడిగినప్పుడే పెట్టేస్తాను. ఇంకా డబ్బాలో పోసిస్తే తాగేసిద్ది ఒక డబ్బా పాలు. మళ్ళీ తర్వాతకి 1 అవర్ 2 అవర్స్ తర్వాత మళ్ళీ తాగిద్ది పాలైతే. అన్నం అయితే అయిపోయిందండి. ఇంకా నేనైతే ఇంకా రేపు శ్రీనవమి కాబట్టి ఇంట్లో చిన్న చిన్న పనులు ఉన్నాయి. పూజ, క్లీనింగు, వంటది, పేపర్స్ మార్చుదామని చూస్తున్నాను. మా బాబు అయితే చాలా మిట్ట మధ్యాహ్నం అసలు బయటికి వెళ్ళలేకపోతున్నాం. చాలా ఎండ కొడుతుంది బయట అయితే. మా బాబు అయితే ఎత్తుకొని ఉన్నా ఏడుస్తుండని. ఇంకా నేనైతే వంట చేస్తున్నాక ఏడుస్తుండు. ఇంకా సరే అని ఎత్తుకొని ఉంటే ఇక సైలెంట్గా ఉన్నాడు. మా పాప వచ్చేమో ఇక్కడ ఆడుకుంటుంది కోలగూట్లో. నేనేమో ఎక్కడ ఉందని ఎత్తుక్కుంటా ఉంటే ఇంటి ముందు కోలగూట్లో అయితే ఆడుకుంటుంది కోళ్ళతో. ఆ కోళ్ళు అంటే చాలా ఇష్టము. ఇయ్యానండి మా కోళ్ళు అయితే. మేత వేద్దామని అయితే నేను వచ్చిన కోళ్ళకి ఇక్కడికి అయితే చూస్తే మా వారు వేసేసి వెళ్ళిపోయారు. చూస్తాను కానీ వస్తాను. నేను వెయ్యను పెద్దగా మేత, మా వారు వేస్తారు ఎప్పుడో ఒకసారి. నేనైతే వేస్తాను. వేయమంటేనే వేస్తాను, లేకపోతే లేదు. నాకు పెద్దగా తెలియదు వీటి గురించి. మా వారే చూసుకుంటారు వీటి మొత్తం. మొన్నే ఇది కట్టేసిండు. ఇంకా మొత్తం అయిపోలే. చుట్టుపక్కల ఇంకా తడికలు వేయలే. బ్యాక్ సైడ్ ఒక్కటే తడికలు పెట్టుకున్నాడు, పైన పట్టేసుకున్నాడు అంతే. ఇంకా ఎండకైతే కోళ్ళు అయితే వెళ్ళట్లేగా. ఇంక ఇక్కడే ఉన్నాయి కోళ్ళు అయితే. అది ఎండ దెబ్బకి అసలుకి బయటికి వెళ్ళలేకపోతున్నాం. చాలా ఎండ కొడుతుంది. మళ్ళీ కోడి పిల్లలుగా ఆరాటపడతాయని పైన పట్టేసిన పెద్దగా. ఇంక కోడి పిల్లలన్నీ ఇక్కడే చేరుకుంటాయి. ఇక్కడే ఉంటాయి నీడ కిందనే. నీళ్ళు పోసి మేత వేస్తాడు ఇక్కడే. అందుకే చల్లదనానికి ఇక్కడే మేత మేసుకుంటూ ఉంటాయి. కాబట్టి కోళ్ళైతే ఎక్కడికి వెళ్ళవు. చూడండి ఎండ అయితే బాగా కొడుతుంది. అప్పుడు మిట్ట మధ్యాహ్నం 1 అవుతుంది అనుకుంటా నేను వీడియో తీసేటప్పుడు. మా పాప అయితే ఒకటే ఆడుకుంటుంది. కొద్దిసేపు అయితే పడుకుంటుంది మా పాప. ఈవినింగ్ టైంలో పడుకుంటుంది. 3:30కి 3కి అట్లా నిద్రపోయిద్ది మా పాప. మా బాబు అయితే నిద్రపోయి లేస్తూనే ఉంటాడు. తేపకు ఒకసారి లేస్తూనే ఉంటాడు, నిద్రపోతాడు, లేస్తూనే ఉంటాడు. ఇక్కడైతే వీళ్ళనైతే కూర్చోబెట్టేసిన. ఇంకా జ్యూస్ తాగుతారంటే మిట్ట మధ్యాహ్నం అయింది కండి. వాళ్ళకి చల్లదనానికి ఏదైనా కొబ్బరి బోండా జ్యూస్ తాపిస్తే వాళ్ళకి కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా వాళ్ళ నాన్న ఇంకా జ్యూస్ తెస్తే ఇంకా జ్యూస్ పోద్దామని ఇంకా జ్యూస్ అడిగింది మా అమ్మాయి. ఇంకా జ్యూస్ అయితే పోసిన. మా బాబు కూడా తాగుతాడు బాగానే జ్యూస్లు. అవన్నీ బాగా ఇష్టం వాడికి. సిరిదిండి అంటే బాగా ఇష్టం. చూడండి అట్లా గుంజుతాండో, నాకు కావాలని గుంజుతాండు. వాళ్ళకేమో అది నాది నాది నీకు కాదు మా నాన్న తెచ్చిండు అని వాళ్ళ అక్క అంటాడు. ఫ్రిడ్జ్లో ఉంది తీసుకో నువ్వు అని వాళ్ళ తమ్ముడిని అంటుంది. వాడేమో అది కావాలని ముందుకే వంగిపోతాడు. ఇంకా సరే అని చిన్న గ్లాస్ పట్టుకొని వచ్చిన. సగం వీడికో సగం అని ఇంకా నేను తాక్కుంటూ వాడికి తాపిచ్చిన. 2 ప్యాకెట్స్ తెచ్చిండు. మళ్ళీ వాళ్ళు లేచినాక సాయంత్రం పూట ఒక 5:30కి 6కి మళ్ళీ అట్లా తాపిచ్చి స్నానాలు చేపిస్తాను. మళ్ళీ అసలు ఎండాకాలంగా వాళ్ళకి ఏదో దూపు అవుతూనే ఉంటుంది. మనకి ఎట్లనో ఉంటుంది. చిన్నపిల్లగాళ్ళకి ఇంకెంత దారుణంగా ఉంటుందో. ఇంకా తేపకు ఒక మంచి నీళ్ళు జ్యూస్ తాపిస్తే వాళ్ళు కూడా నూరు అనేది తడబడుకోకుండా ఉంటుంది. మనమే అసలు ఆరాటానికి తట్టుకోలేకపోతున్నాం ఎండకి. మొన్నైతే 3 డేస్ వరకు వర్షం పడ్డది. ఇంకా వర్షం అయితే 3 డేస్ దాకా అయితే బాగా పడ్డది. 3-4 డేస్ దాకా ఇంట్లోని బాగా ఇల్లైతే కురిసిపోయింది. మేమైతే ఇంకా ఖాళీ చేస్తాం అనుకుంటూ వర్షాకాలం వస్తే అతను పట్టేయమని ఇంటి వాటర్ వేయట్లే. ఒకళ్ళు పట్టేసిండు అనుకో ఉంటాము, లేకపోతే ఖాళీ చేసేసి వెళ్తాము. రేకులు మార్చినైనా కానీ సీలింగ్ బాగుంటుంది. ఇల్లంతా మొత్తం గచ్చే. ఇంకా ఏంటంటే ఇంక పొద్దుగాల చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు కాబట్టి తుడవాలి. వాళ్ళు టాయిలెట్ పోసిన ఏది చేసినా ఇంకా చికాకు జారి పడతారు. అందుకే నేను 24 గంటలు డైలీ కాకపోయినా ఒక 2 డేస్ 3 డేస్కి ఒక్కసారి అయినా తుడుస్తాను. మళ్ళీ గచ్చుగా మరకలు ఉంటే అస్సలు పోవట్లేదు ఇది గట్టిగా ఎంత తుడిచినా. అందుకే 3 డేస్కి ఒక్కసారి అయినా తుడుస్తాను.
అదైతే వర్షం మొన్న 4 డేస్ పడటం వల్ల డైలీ తుడవాల్సొచ్చింది. ఇల్లు మొత్తం తడి, ఇల్లంతా తడే. నేనైతే 3, 4 సార్లు అట్టే జారి పడిపోయేదాన్ని. అదే పిల్లగారు మా పిల్లయితే చాలా సార్లు జారి పడిపోయింది. ఇంక చిన్న పిల్ల కాబట్టి దెబ్బలేం తలగలేదు. అదే నాలాంటి అమ్మాయి అయితే హైట్‌గా ఉంటే ఎమ్మట్ల దెబ్బలు తలిగేయి. చాలా సార్లు నేనైతే చాలా సారి జారి పడిపోయేదాన్ని. ఇంకా పడలేదు అట్టా బ్యాలెన్స్ ఆపుకున్నా. అందుకే అసలుకి ఇంటి ఓనర్ అయితే పట్టేపిమంటే ఏపియట్లే. సరే ఇది ఎండాకాలమేగా, ఇంకో 2 మంత్స్ అయితే వర్షాకాలం వచ్చిద్ది. ఆ టైంలో ఒకవేళ ఏపిస్తే ఉందాం, లేకపోతే ఖాళీ చేసేసి వెళ్దామని చూస్తున్నాము. మాకైతే కొద్దిగా దగ్గరగా మంచిగా సిటీకి దగ్గరగా బాగానే ఉంటుంది. ఇదైతే ఈ రూమ్ అయితే బాగానే ఉంది, మాకైతే నచ్చింది ఇక్కడైతే. సరే చూద్దాం ఒక 2 మంత్స్ తర్వాత, ఇప్పుడైతే కాదులేదండి. మా పాప అయితే అది తాగేసింది, మా బాబు అయితే తాగిండు. సరేనే వద్దన్నది మా పాప అయితే. ఇంక నేనైతే మిగతా తాగేసిన. మా బాబునైతే వాడినైతే పడుకోబెట్టి నేను రేపు శ్రీరామనవమి అని ఇంక నేనైతే పేపర్స్ మార్చుకుంటున్నా. చాలా రోజులైంది పేపర్స్ మార్చక. దేవుడి గదిలో పేపర్స్ మార్చుకొని మొత్తం క్లీనింగ్ చేసుకొని బొట్లు అయితే పెట్టుకున్నాను. అంతకుముందు ఇట్లా బొట్లు పెట్టుకోలేదు. ఎందుకంటే మళ్ళీ వైట్ పెయింట్గా ఇంటి ఓనర్ ఏమైనా అంటాడేమో, వైట్ గోడలకి ఇట్ట ఎందుకు వేసారు బొట్లు అయ్యి అని తిడతాడేమో అని ఇన్ని రోజులు నేను బొట్లు పెట్టలేదు. సరే ఇప్పటికేమైంది, 6 months అవుతుందిగా, మనమే ఉండేది, ఇంకెవరు ఉంటారు. కిరాయి తీసుకున్నాక ఇలాంటి పెట్టుకోకుండా ఉంటామని నేనైతే పెట్టేసినాను బొట్లు. అట్లా పెట్టి పేపర్స్ పెట్టిన. మా పాప అయితే ఫొటోస్ అందిస్తుంది, దేవుడి ఫొటోస్. అంటే ఫొటోస్ కూడా తుడిసేసి, తడిగుడ్డతో తుడిసేసి బొట్లు అయితే పెట్టేసినాం. దేవుడి ఫొటోస్కి అన్నిటికైతే పెట్టేసి సదిరేసినాను. నాకైతే ఆ గోడకి బాగా అగరబత్తులు దీపాల వల్ల నలుపు రంగులో వస్తుంది గోడ పైనను, గోడ వెనకాల. దానివల్ల లాస్ట్కి పేపర్స్ వేసిన, మళ్ళీ అన్నీ తీసి పేపర్స్ వేసినాం. అంటే స్టిక్కర్స్ లాగా వంటగదిలో వేస్తారు, ఆ పేపర్స్ వేసిన. ఆ పేపర్స్ని ఏమంటారు అంత ఐడియా లేదు. అయితే అవి కూడా ఎక్కువ లేవు. కొద్దిగా పేపర్ ఉంటే ముక్కలు కట్ చేసి అక్కడ గింత వేసిన. పైన సైడ్ అని వెనకాల సైడ్ వేసినాం. దేవుడు అది కొద్దిగా ఉందండి నాకు ప్లేస్ అయితే. దేవుడి పూజ మందిరంలో కొద్ది ప్లేస్ని గట్ట అరేంజ్ చేసుకుంటున్నా ఫొటోస్ అన్నీ. పూజ మందిరం అయితే ఇట్లా క్లీనింగ్ చేసుకున్నానండి. నేను మాత్రం ఇక్కడికి ఇంట్లోకి వచ్చినప్పుడే చాలా ఫొటోస్ వరకు తెచ్చుకున్నాం, దేవుడి ఫొటోస్. అంతకుముందు లేవు. ఎందుకంటే మా వారు నవంబర్లో అట్లా మాల వేసుకున్నాడు, భవానీ మాల. అందుకే అప్పుడైతే దేవుడి ఫొటోస్ ఆ గుడికాడ మేమైతే భవానీ మాల వేసినప్పుడు గుళ్ళమ్మట తిరిగినాం కాబట్టి గుర్తుగానే అక్కడ ఒక ఫోటో విగ్రహాలు అట్లా కొనుక్కున్నాము. నేనే కొనిపించంటే కొనిపించిండు ఆ టయానికి. నేనైతే ఈ మధ్య పూజ కూడా చేయలేదు, ఒంట్లో బాగాలేదని. అందుకే మళ్ళీ మొత్తం క్లీనింగ్ చేసుకున్నా. శ్రీరామనవమి కూడా వస్తుంది కానీ మొత్తం క్లీనింగ్ చేసుకున్నా. ఇప్పుడు ఇంట్లో అయితే కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అటు ఇటుగా ఏదో, అందుకే పూజలు వీడియోస్ తీయలేకపోయినా, ఏమనుకోకండి. నేనైతే ఇప్పుడైతే కంటిన్యూగా వీడియోస్ తీస్తాను. నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి, మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నా కామెంట్లో తెలపండి, నేను అలాంటి వీడియోస్ పెడతాను. నా వీడియోస్ నచ్చినాయంటే ఇలాంటి వీడియోస్ ఇంకా తీస్తూ ఉంటాను. మీరు నాకు సపోర్ట్ చేస్తే ఇంకా బెటర్గా తీస్తాను నేనైతే వీడియోస్. మీరైతే నన్ను సపోర్ట్ చేయండి, నా వీడియోస్ చూడండి. నా వీడియోస్ అయితే నచ్చితే ఖచ్చితంగా మీకైతే లాంగ్ వరకు చూడండి. నా వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియోస్ అయితే మంచిగా చూడండి. చూస్తేనే నా వీడియోస్ మీకు తెలిసిద్ది, ఇట్లా తీస్తుంది ఇట్లా అని, ఇట్లా మాట్లాడుతుందని మీకు తెలిసిద్ది. సగం చూసి సగం చూడకపోతే మీకేం తెలియదు, నేను ఎలాంటి వీడియోస్ తీస్తానో ఏం అర్థం కాదు. ఏంటి సోదేంటో అనుకుంటారు. ఇంకేంటో నాకు నచ్చిన వీడియోస్ అయితే ఇదే సెట్ అయ్యిద్ది, నాకు ఈ వీడియోనే సెట్ అయ్యిద్దని నేను ఈ వీడియోస్ తీస్తున్నా. నాకు అంత పెద్దగా వంట చేయటం రాదు, లేక నేను ఒకవేళ మంచి వంట ఏదైనా చేయాలని యూట్యూబ్లో చూసే చేస్తాను. నాకు డైలీ అంటే ఏమైనా కర్రీస్ చేస్తా, లేకని పెద్దగా అంత బిర్యానీలు అవి అయితే నేను ఎప్పుడు వండలేదు, ఎప్పుడు చేయలేదు. ఒక్కసారో 2 సార్లు చేసినా కానీ అంత పర్ఫెక్ట్గా అయితే నేను ఏది చేయలేను. కాబట్టి నా అలాంటి వంట కుకింగ్ పెట్టుకోవాలి, అలాంటి బిజినెస్ అలాంటివి ఏం లేవు. కాబట్టి నాకేందంటే 2 పిల్లగాళ్ళు, ఇంట్లో పని, పిల్లగాళ్ళని చూసుకోవటం, అదే నా పని.
కాబట్టి నాకు ఇదే సెట్ అయ్యేది కాబట్టి నేను ఈ వీడియోస్ తీయటానికి ఇష్టపడుతున్నాను. నాకు ఇంట్లో పని చేసుకోవటం, వీడియోస్, నా పిల్లగాళ్ళని చూసుకోవటం కాబట్టి నాకు ఈ వీడియోస్ సెట్ అవుతాయనే నాకు అనిపించింది కాబట్టి ఈ వీడియోస్ తీస్తే, ఎందుకంటే నేను పిల్లగాన్ని ఇంట్లో పని ఎక్కువ చేస్తాను కాబట్టి అదే వీడియోస్ నేను పెట్టుకుంటే ఏమైంది, యూట్యూబ్లో ఏం తప్పు కాదు కానీ నేనైతే ఈ వీడియోస్ పెట్టుకుంటున్నాను. అందరూ చాలామందికి ఇంట్లో వర్క్ వీడియోసే పెట్టుకుంటున్నారు. దాంట్లో ఎవరంటే హౌస్ వైఫ్లు అందరూ ఇలాంటి వీడియోస్ పెట్టుకుంటారు. చాలామంది ఇంట్లో పనులు, ఇంట్లో ఈ పూజకు సంబంధించిన వీడియోస్ ఇవే పెట్టుకుంటారు చాలామంది. నాకు బెటర్ అంటే ఇంట్లో పనులు ఎక్కువ చేసుకుంటా కాబట్టి నాకు అయ్యే సెట్ అవుతాయి, పిల్లగాలతో అదే సెట్ అయిద్దని ఈ వీడియోస్ పెట్టుకుంటున్నాను. అందుకే నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి, నా వీడియోస్కి లైక్ చేయండి. నేనైతే ఎక్కువే వీడియోస్ తీస్తాను, తప్పకుండా నా టైం కుదిరితే వీడియోస్ తీస్తాను. ఇప్పుడు చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా కుదరట్లేదు. కుదిరినా నేనైతే డైలీ వచ్చి ఒక 3-2 వీడియోస్నైనా అప్లోడ్ చేస్తున్నాను. నా వీడియో చూసిన వాళ్ళకి అర్థమైద్ది. ఇప్పుడు ఎవరైతే నాకు సబ్స్క్రైబర్స్ పెద్దగా లేరు, వాచ్ అవర్స్ ఎవరు చూడట్లేదు కాబట్టి, న్యూస్ అంత పెద్దగా రావట్లేదు కాబట్టి ఎవరికి తెలవబోవచ్చు నా వీడియోస్ గురించి. ఒక ఫ్యూచర్లో నా వీడియోస్ ఎవరైనా కంటిన్యూగా చూస్తే వాళ్ళకైతే అర్థమైద్ది నా వీడియోస్ ఎట్లా తీస్తున్నాయి ఏంటో, నేనేంటో అన్నీ తెలిసిపోతాయి మీకైతే. నా వీడియోస్ అయితే కంటిన్యూగా చూడండి మీరు తప్పకోకుండా. నా వీడియోస్ అయితే మీకు నచ్చుతాయి. స్కిప్ చేయకోకుండా అయితే ముఖ్యంగా చూడండి. ఎక్కడ పూర్తిగా లాంగ్ వరకు చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నా వీడియోస్. మీకైతే కన్ఫామ్గా నచ్చుతాయి. నేనైతే ఇంకా పూజ ఫొటోస్ అయితే బొట్లు అయితే పెట్టేసి అక్కడ చదువుకుందామని. తర్వాతకి మిగతా ఇక్కడ చాలా ఉన్నాయి, అవి అయితే వేరే సెల్ఫ్లలో పెట్టిన ఫొటోస్ ఆ సెల్ఫ్లలో సరిపోవట్లేదని ఇవేమో ఇంతకుముందు సెల్ఫ్లలో పెట్టిన వీడియోస్. మా బాబు అయితే పడుకున్నాడు కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయితే పని చేసుకుంటున్నా. నా వాయిస్ ఎవరు నేను కొద్దిగా మ్యూజిక్ పెట్టిన, ఎందుకంటే ఎవరైనా వింటారో లేదో మళ్ళీ అంతగానో ఓపిక తెచ్చుకొని మరీ మాట్లాడుతున్నా.
వింటే ఏం నాకు హ్యాపీనే, వినకపోతేనే కొద్దిగా డల్లు. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే కొద్దిగా మ్యూజిక్ పెట్టనులే కానీ ఇప్పుడైతే ఇది కొద్దిగా లాంగ్ ఉందని వీడియో ఏం మాట్లాడాలో తెలవక మ్యూజిక్ అయితే పెట్టేసినాను. మంచి మంచి కామెంట్ చేశారనుకో, వాటిని బట్టి నేను మాట్లాడతాను. ఏ కామెంట్స్ రావట్లే కాబట్టి నేనేం మాట్లాడలేకపోతున్నా, ఏం చెప్పలేకపోతున్నా. మీకు చెప్పిందే చెప్తున్నా. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటుందేమో అని నేనైతే మ్యూజిక్ పెట్టిన. అదైతే వింటారేమో అని, అదేం చూస్తారేమో అని. ఇంకా సరే అండి, మీరు ముందు సపోర్ట్ చేస్తారు కాబట్టి నేను కన్ఫామ్గా మంచిగా మాట్లాడతాను. ఇంకా ఇప్పుడే కొత్త కాబట్టి ఇంకా స్పష్టంగా మాట్లాడలేకపోతున్నా. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా నాకు అలవాటు అయిపోతే ఇంకా మంచిగా మాట్లాడతా. చాలా వరకు నేనైతే మాట్లాడటానికి ట్రై చేస్తున్నాను. నాకెవ్వరు ఇంత పెద్దగా నా వీడియోస్ చూడట్లేదు, ఎవ్వరు లేరు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. నేను రోజుకొచ్చి ఇప్పుడు నాకు న్యూస్ కావాలి కాబట్టి నేను 2 వీడియోస్ అయినా అప్లోడ్ చేస్తున్నా డైలీ. నాకైతే పెద్దగా ఎడిటింగు ఏమంటే టైటిల్ పెట్టడం తెలవట్లేదు. టైటిల్కే కాపీరైట్ పడిపోతుంది. టైటిల్కి ఏదైనా వీడియోస్కి అయితే కాపీరైట్ పడిపోతుంది. ఎంత జాగ్రత్తగా పెట్టాల్సి వస్తుందో నేనైతే వీడియోస్ భయంగా అది అప్లోడ్ అవుతుందంటేనే టెన్షన్ వస్తుంది, ఏమైనా కాపీరైట్ వస్తాయేమో అని. నా వీడియోస్ నేను సొంతంగా తీసిన టైటిల్ సరిగ్గా రాయిపోయినా కాపీరైట్స్ వస్తున్నాయి. ఏం చేయాలి, తప్పట్లేదు. అంటే ఈ వీడియోకే కాపీరైట్ వచ్చింది. మళ్ళీ ఈ వీడియోలో ఆ కాపీరైట్ తీసి మళ్ళీ ఫస్ట్ కాంచి వీడియో తీస్తున్నా. మరి ఈ వీడియో అప్లోడ్ చేస్తా, ఇది మరి కాపీరైట్ పడిద్దో, మరి ఇది ఇక్కడ అప్లోడ్ అయ్యిద్దో తెలియదు. చూస్తాను. ఒక కాపీరైట్ మళ్ళీ పడ్డదనుకో ఈ వీడియో ఇంకా పెట్టను, డిలీట్ చేసేస్తాను. ఇంకా ఈ వీడియో మీద ఇంకా తీసేస్తా. ఇలాంటి వీడియోస్ పెట్టను. అంటే పెడతాను కానీ ఈ వీడియో పెట్టను, ఎందుకంటే కాపీరైట్ పడుతుందిగా. 2 టైమ్స్ పెట్టిన వీడియోని కాపీరైట్ పడిపోయింది. సరే ఇప్పుడైతే మళ్ళీ ఫస్ట్ నుంచి మంచిగా కొన్ని వీడియోస్ డిలీట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాగా ఫస్ట్ నుంచి కాబట్టి చూస్తాను. కాపీరైట్ పడకపోతే ఉంచుతా, కాపీరైట్ పడితే ఇంక ఈ వీడియో అయితే డిలీట్ చేస్తా గ్యాలరీలోంచి. ఇంకా పెట్టను, వేరే వీడియో పెడతాను, ట్రై చేస్తాను. ఇంకా ఇదైతే బొట్లేదు పెడుతున్నానండి. ఇందాక వేరే దానికి పెట్టినగా మళ్ళీ దీనికి పూజ గది అయితే క్లీనింగ్ చేసుకున్నాను. ఇక్కడక్కడ పేపర్స్ మార్చినాను. గిన్నెల సెల్ఫ్లు కాడ ఎక్కువ మార్చలేదు పేపర్స్ అయితే. ఆ 2 సెల్ఫ్లలో కింద 2 సెల్ఫ్లలోనే పేపర్స్ మార్చిన, మిగతా దాంట్లో పేపర్స్ మార్చలే. ఏం పాతగా అనిపించట్లేదు. ఈ 2 సెల్ఫ్ల పేపర్సే కొద్దిగా ఆయిల్ పడటం వల్ల, కర్రీస్ పడటం వల్ల, పాలు టీ అలాంటివి పడటం వల్ల పేపర్స్ మార్చిన, లేకపోతే అవి ఇక్కడ మార్చేదాన్ని కాదు. కొద్దిగా బాగా ఆయిల్ మరకలు ఉన్నాయి ఆ పేపర్స్కి, అందుకే వేరే పేపర్స్ వేసి మళ్ళీ గిన్నెలు సదిరిన నీట్గా. నాకు అట్లే ఇష్టం అండి, లేకపోతే ఇల్లు అంతా చికాగుంటే ఎంతో కంపరంగా అనిపించింది. అందుకే నేను డైలీ అయితే క్లీనింగ్ చేసుకుంటాను. నాకు చాలా ఇష్టం. నాకు కిచెన్ అయినా ఇల్లు అయినా కొద్దిగా నీట్గా ఉంచుకోవటం అంటే చాలా ఇష్టం. మళ్ళీ నేను యూట్యూబ్ కూడా పెట్టుకోవాలనుకుంటున్నాను, చూసేటోళ్ళకన్నా నీట్గా ఉండాలి కాబట్టి నేనైతే అట్లా నాకు ఇష్టంగా నేనైతే ఉంచుకుంటాను. గిట్లయితే పేపర్స్ అయితే మార్చుకుంటున్నాను నేనైతే మంచి నీట్గా. పేపర్స్ మార్చుకొని పేపర్స్ అయితే వేస్తాను. ఇంకా చాలా వరకు వీడియోస్ మొత్తం డిలీట్ చేసిన. ఫస్ట్ అయితే ఒక 30 మినిట్స్ దాకా వీడియో ఉంది. మళ్ళీ కాపీరైట్ పడిపోయిందని నేనే ఎవరిది వీడియో పెట్టలేదు దీంట్లో. నా వీడియోనే, నా సొంత వీడియోనే పెట్టిన, కానీ టైటిల్ రాంగ్ పెట్టినంట. టైటిల్ అయితే మంచిగా రాలేదు, టైటిల్ కాపీరైట్ పడిపోయింది అని అన్నారు. అదేందో మనకు తెలియదు, ఎవరిది కాపీరైట్ అయితే తీసుకోలేదు. కాపీరైట్ అని పడలేదు, ఏదో పడ్డది సంథింగ్, అంత ఐడియా లేదు, గుర్తు రావట్లేదు. కాపీరైట్ అని అయితే పడలేదు, ఏదో పడ్డది. కానీ టైటిల్ వల్లనే ఏదో పడ్డది. ఆ వీడియో అయితే డిలీట్ అయిపోయింది. ఇంకా సరే అని మళ్ళీ ఇది ట్రై చేద్దాం. మళ్ళీ వేరే వీడియో మధ్యలో వీడియో తీసేసి మిగతా వీడియోస్ పెట్టేసి మళ్ళీ కాబట్టి నేను వీడియోస్ అయితే మంచిగా ఇప్పుడైతే పెడుతున్నాను. పెట్టి ఫస్ట్ కాంచి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మళ్ళీ ఇది కూడా ఎట్లుంటుందో చూడాలి, పోయిద్దో ఉండిద్దో. ఇదైతే కొద్దిగా 20 మినిట్స్ అట్లా పెట్టిన అనుకుంటా అంతే. అది కూడా చాలా వరకు డిలీట్ చేసిన, 10 మినిట్స్ వీడియో డిలీట్ చేసిన, మంచి లాంగ్ వర్క్ తీసినాను, చాలా హ్యాపీ పడ్డా. కానీ
మొత్తం పోయింది. సరేలే ఇదైనా ఉంటుందో ఉండదో చూడాలి, దేవుడి దయ ఉండాలి ఈ వీడియో కూడా. ఎందుకంటే ఎంత కష్టపడి వీడియో తీసినా నాకే తెలుసు. వీడియో మళ్ళీ వాయిస్ ఓవర్ 2 టైమ్స్ ఇవ్వటం, మళ్ళీ ఎడిటింగ్ 2 టైమ్స్ చేయటం, అప్లోడ్ చేయటం, మొత్తం డేటా లాగేయటం నేను ఇంతగానం చేస్తున్నాను. మరి ఈ వీడియో కూడా ఎట్లుంటుందో మరి నాకెప్పుడు సబ్స్క్రైబర్స్ అందరు ఎట్లా వస్తారో దేవుడి దయ. ఎప్పుడైనా రానింగా నేనైతే తీస్తూనే ఉంటాను. నాకు ఎప్పుడో ఒక మంచి టైం వచ్చిందని నేను చూస్తున్నాను. ఇంతేనండి. నా వీడియో నచ్చితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. స్కిప్ చేయకుండా అయితే నా వీడియోస్ చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేయండి.